మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నా విందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని చేత ప్రేమించబడిన వారులారా, మీ అందరికీ నా ప్రేమ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఒక కీర్తన పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. స్తుతి యాగమునా యేసుకే అర్పించేదను ఎల్లప్పుడూ. స్తుతి యాగమునా యేసుకే అర్పించేదను ఎల్లప్పుడూ. నా శ్రమ దినమున నాకు జవాబిచ్చి ప్రతి నిమిషమునా మార్గములో నన్ను నడిపిన కృపను దలంచి, నన్ను నడిపిన కృపను దలంచి స్తుతులర్పించదను. నీకే స్తుతులర్పించదను. స్తుతి యాగమునా యేసుకే అర్పించేదను ఎల్లప్పుడూ. ఆర్భటించు సీయోను, హర్షించు షాలిమా, నీ దేవుడు నీ తోడే ఉండెనుగా. ఆర్భటించు సీయోను, హర్షించు షాలిమా, నీ దేవుడు నీతోనే ఉండెనుగా. ఆయనే మనకు ఆదియు అంతము, ఆయనే మనకు ఆదియు అంతము. పాడేదం హల్లెలూయా, ఆమేన్. పాడేదం హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మళ్ళీ నేను ఇలా ఆన్లైన్లో దేవుని యొక్క వాక్యాన్ని షేర్ చేయడానికి, మరి ప్రభువారు ఇచ్చిన జీవాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, కృపాక్షేమాలు బట్టి దేవునికి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. కొద్దిగా వర్చువల్గా కొద్దిగా వీలవ్వలేదండి. రెండవది, నా సెల్ కూడా కొద్దిగా డిస్ప్లే పాడైంది, అదొక కారణము. దాని ద్వారా గ్యాప్ రావడం జరిగింది. మరి ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో మనము ఈ రోజుతో నవంబర్ మాసం కూడా ముగించబడుతుంది. డిసెంబర్ మంత్లో మనం ప్రవేశించబోతా ఉన్నాం. మరి ప్రియమైన వారులారా, గత కాలాలు, సమయాలు దేవుడు తన స్వాధీనపరుచుకొని తన కృపా కనికరములను దేవుడు మనకు చూపిస్తూ, దేవుని యొక్క విశ్వాస్యతలో మన జీవితాలను దేవుడు ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఒకప్పుడు మనము చీకటిగా, మరి లోక సంబంధులముగా, ప్రకృతి సంబంధులముగా, దేవుని ఎరగనట్టి వారమైన ప్రజలముగా, మరి ఇష్టానుసారంగా జీవించిన వారముగా ఉన్నాము. కానీ దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క నిత్యమైన సంకల్పము, దేవుని యొక్క అనాది ప్రణాళిక, దేవుని యొక్క ఉచితమైన కనికరము, కృపతో దేవుడు మనలను దర్శించి మన రాతి హృదయమును దేవుడు తన ప్రేమతో, తన ప్రేమ అనే సుత్తితో మన రాతి హృదయాన్ని పగలగొట్టి మాంసపు హృదయముగా దేవుడు మనలను మారుస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఈరోజు మనము వెలిగించబడ్డాము అంటే దేవుని యొక్క విమోచనము ద్వారా మనం రక్షించబడ్డాము అంటే అది మానవుడి యొక్క క్రియలు, మానవుడి యొక్క పనులు, మానవుడి యొక్క పరిశుద్ధత, నీతి ఏమాత్రము కాదు. కానీ మనము నశించిపోకుండా, మరి నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఈ నెలలో మనము దేవుని యొక్క మరి బర్త్డే, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి దేవుడు రక్షించటానికి, విమోచించటానికి దేవుని యొక్క ప్రణాళిక ఆది కాలము నుండి ఏదెనులో దేవుడి యొక్క ప్రణాళిక
అక్కడ డిస్టర్బ్ అయిందండి దేవుని ప్రణాళిక. కానీ దేవుడు తిరిగి మానవుడితో రీయూనియన్, మానవుడితో దేవుడు తిరిగి సహవాసం చేయాలని తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించారు. ప్రియమైన వారులారా, ఈరోజు నీవు నేను జీవం కలిగి ఉన్నామంటే, మన నాడి కొట్టుకుంటుంది అంటే, స్టిల్ బీటింగ్ పల్స్ నాడి కొట్టుకుంటుంది అంటే దానికి ఒక కారణము ఏంటి అంటే, దేవుడు ఇంకను నీలోనూ నాలోనూ మార్పు కోరుతా ఉన్నాడు. బట్ నన్ అదర్ పర్పస్, ఇంకొక కారణం ఏది లేదు జీవించటానికి. దేవుడు నీలోనూ నాలోనూ మనలోనూ దేవుడు ఒక మార్పును తీసుకొని రావాలని కోరుకుంటా ఉన్నాడు. కృప వెంబడి కృపతో మహిమ నుండి అధిక మహిమలో మనమే ఎదగాలని, ఫలించాలని, నానాటికి వృద్ధి చెందాలని, తన యొక్క జ్ఞానములో మనం పెరగాలని, తన జీవ మార్గములో కృపలో మనం నిలబడాలని, సత్యములో నుంచి సర్వసత్యములోనికి సంపూర్ణులుగా పరిపూర్ణులుగా మార్చబడటానికే దేవుడు ఇంకను మన యొక్క ఆయుష్ను ప్రభువారు పొడిగిస్తూ ఉన్నారు. రెండవది, దేవుడు మనకు అనుగ్రహించిన మరి బరువులు, బాధ్యతలు, అది సంఘపరంగా అయినా, కుటుంబ పరంగా అయినా, సామాజికంగా అయినా, అవన్నీ మనము దేవునికి కీర్తి తేవడానికి, దేవునికి మహిమ తేవడానికి దేవుడు మనలను ఇంకను సజీవుల పట్టికలో దేవుడు మనను ఉంచాడు. ప్రియమైన వారులారా, ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన భాగ్యం ఏంటి అంటే, దేవుని యొక్క మహిమైశ్వర్యము. దేవుడు మన హృదయాలను తెరిచి, మనలను వెలిగించి, మన ఆత్మదీపంను వెలిగించి, మన నేత్రములతో, మన అంతరాత్మతో, ఆత్మ నేత్రములతో దేవుని యొక్క పరిపూర్ణమైన సత్యాన్ని మనం గ్రహించి, ఒక పశ్చాత్తాపము మనలో పుట్టించి, మనలను మారుస్తూ, తన వాక్యము చేత ఉదక స్నానము చేయిస్తూ, మనలో ఉండే పొరపాట్లు, మనలో ఉండే బలహీనతలను ఎత్తి చూపుతూ, వాటిని మన అనుమతితో ఒక్కొక్కటిగా తీసివేస్తూ, దేవుని యొక్క స్వరూపములోనికి మనలను తీసుకొని వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క భూమి మీద ఎంతగానో పరిచర్య చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఇహ పరములలో ఆత్మ సంబంధంగా, శారీరకంగా, భౌతికంగా, మానసికంగా మనము దేవునిలో బలపరచబడాలన్నదే దేవుని యొక్క వాంఛ ఉన్నది. దేవుని యొక్క ఆత్మకు మనము దుఃఖపరచుకున్నట్లు, దుఃఖాన్ని మనము కలిగించకుండా మనలను మనమే చూసుకున్నట్లయితే, నాకు నేనే 10కి 10 వేసుకుంటాను మార్కులు. ఎందుకంటే పెన్ను నా చేతిలోనే ఉంది కాబట్టి 10కి 10 వేసుకుంటాను. లేదా నేను ఎదుటివారిని నేను చూసినట్లయితే వాళ్ళకి 10కి 0 వేస్తానేమో. ప్రియమైన వారులారా, మనం ఎదుటి వాళ్ళని ఎంత తీక్షణంగా చూస్తామో, ఎంత దృష్టి పెట్టి చూస్తామో, అలా ఆ దృష్టి మనలను ఈ సంవత్సరాంతంలో పరిశీలించుకున్నట్లయితే, దేవుని వాక్యము చేత పరిశోధించుకున్నట్లయితే, ప్రియమైన వారులారా, మనము దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకొని తీర్పులోనికి రాకుండా జీవములోనికి మనము దాటి వెళ్ళగలుగుతాం. ప్రతి ఒక్క సెకండ్, ప్రతి ఒక్క మినిట్, ప్రతి ఒక్క అవర్, ప్రతి ఒక్క రోజు, పగలు, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి, ప్రియమైన వారులారా, మరి ఈ లోకము దుష్టుడి అందున్నది. ఈ దుష్టుడి అందున్న లోకములో మనం దేవుని మీద ఆనుకొనే మనం ఈ లోకంలో జీవించినట్లయితే మనము జయించిన వారముగా ఆ పట్టికలో, ఆ సమూహంలో, ఆ శేషంలో దేవుడు మనలను కూడా ఉంచుతాడు. మరి రీసెంట్గా నాకు ఒక విజన్ వచ్చిందండి. ఆ విజన్లో ప్రభు నాతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ఏడవ బూర గురించి నీకు తెలుసా? 7వ బూర గురించి నువ్వు ప్రకటించు అన్నారు ప్రభువారు.
అప్పుడు నేను మార్నింగ్ అయిన తర్వాత నేను ఆ విజన్ని మళ్ళీ గుర్తు చేసుకొని, ప్రభా నాకు 7వ బూర గురించి నేను చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ బూర ఏంటో, సెకండ్ బూర ఏంటో, ఈ బూరలన్నీ గురించి నాకు తెలియాలి. కానీ నేను ఫాస్ట్గా ఏం చేశానంటే 7వ బూర గురించి మరి ప్రకటన గ్రంథంలో చూశాను. దానికంటే ముందుగా 7 trumpets ఆఫ్ రివల్యూషన్. ద ఫస్ట్ ట్రంప్, ద ఎర్త్ ఈస్ స్ట్రక్, ద వరల్డ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఫర్ ఎవర్. Blow the first trumpet. Revelation 8th chapter 7th verse లో. The green grass was burned up, 1/3 of the fire and hail, like Sodom and Gomorrah. And all humanity, global judgment. Corrupted by sin, humanity turned the creation as an idol. Still opportunity left. ఈ 6 బూరల్లో దేవుడు మరి ఒక అవకాశాన్ని, ఒక తరుణాన్ని, ఒక ప్రివిలేజ్ని మానవాళికి దేవుడు ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ప్రపంచమంతటా మరి సత్య దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని బహిరంగంగా ఎంతగానో ఖండిస్తూ ఉన్నారు. మరి దేవుని యొక్క సంఘము హింసించబడతా ఉంది. మనం కాలం ఎరిగి మెలకువ కలిగి ఉన్నట్లయితే మరి మన యొక్క నైబరింగ్ కంట్రీస్లో ఏం జరుగుతూ ఉంది, మన తోటి విశ్వాసుల జీవితాలలో, వాళ్ళ సంఘాలలో ఏం జరుగుతూ ఉంది మనం చూసినట్లయితే దేవుని యొక్క సంఘానికి, మరి సార్వత్రిక సంఘానికి ఎంతో హింస కలుగుతూ ఉందండి. ప్రియమైన వారులారా, సంఘం హింసించబడతా ఉంది. అది నా వరకు రావట్లేదులే, మన వరకు రావట్లేదులే అని మనం అనుకోకూడదు. ఎందుకంటే శరీరము, సంఘము క్రీస్తు శరీరము. మనమందరము సాటి అయిన అవయవాలభంగా ఉన్నాము. మరి ప్రపంచమంతటా మరి సత్య సువార్త అణిచివేయాలనే మరి ఎన్నో ప్రణాళికలు, మరి ఎన్నో మరి కాన్స్టిట్యూషనల్ చేంజెస్ వస్తూ ఉన్నాయి. అనేక మంది, మరి వేల మంది, వందల మంది హతసాక్షులుగా సంహరించబడతా ఉన్నారు. ప్రియమైన వారులారా, ఈ కాలం ఎటువంటి కాలం అంటే దేవుడు మనకిచ్చిన రక్షణ భయముతో, వణుకుతో మనం గట్టిగా కాపాడుకునే సమయము, తరుణము. ప్రియమైన వారులారా, దేవుడు మనలో ఒక మార్పును తీసుకొని రావాలని కోరుకుంటా ఉన్నాడు. అప్పుడప్పుడు మన జీవితంలో అనేకమైన శ్రమలను, ఇరుకైన పరిస్థితులను దేవుడు విశ్వాసుల జీవితాల్లో అనుమతిస్తూ ఉంటాడు. శోధన, వేదన, శోధన, వేదన, ఈ స్లోగన్ కాదండి మనం మాట్లాడుకోవాల్సింది. శోధన. అబ్రహాము శోధించబడ్డాడు, కానీ ఆ శోధనను అబ్రహాము ఆరాధనగా ఎంచాడు. ప్రియమైన వారులారా, మన పితరులు, మన పూర్వీకులు మనకు మాదిరిగా ఉన్నారు. వాళ్ళకప్పుడు ఏమాత్రం ధర్మశాస్త్రం లేదు, వాళ్ళకు క్లూస్ లేవు, హింట్స్ లేవు. దేవునితో నడిచారు వాళ్ళు మనసాక్షి కాలంలోనే. కానీ మనకైతే మరి పరిశుద్ధుల యొక్క జీవితాలు మనకు కళ్ళకు కట్టినట్టుగా వారి చరిత్ర అంతా క్షుణ్ణంగా మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రియమైన వారులారా, దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక మనం సద్వినియోగపరచుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి, ద 7th trumpet. In John's vision, the angels blow the trumpets, which announces the beginning of several severe punishments. The first 4 angels send punishments on nature, and the last 3 send punishments directly on the people who are enemies of God. Some of these punishments are like plague God sent upon Egypt many centuries earlier. Exodus 7th to 10 chapters. The faithful followers who received the special mark from God are protected from these punishments. ప్రియమైన వారులారా, 7వ బూర గురించి ఒకసారి చదువుతాను. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను.
ప్రియమైన వారులారా, దేవుని యొక్క సంఘం ఎంత హింసించబడతా ఉందో ప్యారలల్గా దేవుని యొక్క వాక్యము కూడా అంతగా ప్రకటించబడతా ఉంది, అంత విస్తరించబడతా ఉంది. క్రీస్తు పరిమళము అంతగా వ్యాపించబడతా ఉంది. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడిన ఆ చిన్న పుస్తకమును తీసుకొనమని చెప్పుట వెంటనే నేను ఆ దూత యొద్దకు వెళ్ళి, ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడగగా, ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపునకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలెను మధురముగా ఉండెను గాని నేను దానిని తినివేసిన తర్వాత నా కడుపునకు చేదాయను. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చియు జనులను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజ్యములను గూర్చియు మరలా ప్రవచింప అగత్యమని నాతో చెప్పాను. ప్రియమైన వరలరా, మరి 7వ బూర ఊదినప్పుడు మరి ఇప్పటి వరకు ప్రకటించబడుతున్న సువార్త, తెరవబడిన పరలోక ద్వారము, మర్మమై ఉన్న దేవుని యొక్క సువార్త, అది మర్మముగా కాక దేవుని యొక్క దైవ ప్రత్యక్షత తన దాసుల ద్వారా, మరి దేవుని ప్రజల ద్వారా, సంఘము ద్వారా మరి ఎంతగానో ప్రకటించబడతా ఉంది. ఆ ప్రకటించబడుతున్న సువార్తను ఆ 7వ బూర ఊదినప్పుడు ఇంకా సువార్త ఉండదండి. బాకానాదము ఎక్కడ వినపడదు. దేవుని యొక్క సువార్త బాకానాదము ఎక్కడ వినపడదు. ప్రియమైన వారులారా, నీవు నేను ఎంత ధన్యులమంటే ఈ జనరేషన్లో పుట్టాము. ఈ జనరేషన్లో పుట్టాము. మనము ఇంకా రాబోయే రోజులు మరి చెడ్డ దినములని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ దేవుడు తన వాక్యము చేత, దేవుని ఆత్మ చేత తన్ను వెంబడిస్తున్న వారికి, తన వారైన ప్రజలకు ఆయన కాపరిగా, జీవజల బుగ్గగా, రక్షకుడుగా, విమోచకుడుగా దేవుడు తన ప్రజలలో ఆయన క్రియ చేస్తూనే ఉంటాడు. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క పరిశుద్ధాత్ముని యొక్క కుమ్మరింపు, దేవుని యొక్క ముద్రలు మన శరీరం మీద, మన ప్రాణము మీద, మన ఆత్మ మీద ఉండాలి. వి బిలాంగ్స్ టు క్రైస్ట్. మనం దేవునికి సంబంధించిన వారం. దేవుని సంబంధించిన వారముగా మనం ఎప్పుడు ఉంటామంటే ఈ లోకములో నుంచి మనము దేవుని యొక్క ప్రణాళికలో మనము ప్రత్యేకించుకున్నప్పుడు మాత్రమే. ఒక ప్రత్యేకమైన ఒక జీవితాన్ని మనం జీవించినప్పుడు, లోకములో ఉంటూ కూడా లోకములో కలిసిపోకుండా, లౌకికము కలిగి బ్రతకకుండా, లోకములో మనము ఆ విధంగా బ్రతకకుండా, దేవుని ఆత్మను మనం దుఃఖపరచకుండా, దేవుని చిత్తాన్ని పూర్తిగా మనము గ్రహించే విధముగా మన హృదయాలను మనము కఠినపరుచుకొనకుండా, ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ మాత్రమే మనలను సంపూర్ణముగా మనలను పరిశుద్ధపరిచే ఒక శుద్ధీకరణ దేవుడు మనలో తీసుకొని రాగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కాననేరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము కొవ్వి ఉన్నది, వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. ప్రియమైన వారులారా, మనమైతే ఇలా ఉండకుండా ఒక విరిగి నలిగిన హృదయము, ఒక నిర్మలమైన మనసు, ఒక సరళత కలిగిన, క్రీస్తు ఎడల ఉన్న మనకున్న సరళత విడిచిపోకుండా, ఆ సెన్సిటివిటీ, ఆ రిలేషన్షిప్
చూడండి, కాకిని తోలాలంటే బలంగా మనము చేతిని ఇసరాలి, లేదో ఏదో ఒకటి చేయాలి. కానీ పావురానికి అలా కాదు. జస్ట్ మన సవ్వడి వింటే చాలు, పావురం ఎగిరిపోతుంది. ఇన్ ద సేమ్ వే పరిశుద్ధాత్ముడు కూడా అంతే. ఆయన తొందరగా నొచ్చుకుంటాడు. ఫిల్తీ ఉన్న ప్లేస్లో ఆయన ఎగ్జిస్టెన్స్ ఉండదండి. అలాగా మన ప్రాణమాత్మ శరీరంలో పాపము, శాపము, మరి లోక సంబంధమైన రా మెటీరియల్స్, లోకములో ఉన్న వాటన్నిటినీ మన జీవితంలోనికి, మన ఆత్మలోనికి మనము సరఫరా చేయకూడదు. ప్రియమైన వారులారా, దేవుని రక్తముతో దేవుడు మనలను విలువ పెట్టి కొనుక్కున్నాడు. విలువ పెట్టబడిన ఈ జీవితం మనం విలువైనదిగా మనం జీవించినట్లయితే నీ ద్వారా, నా ద్వారా కుటుంబానికి క్షేమాభివృద్ధి, నీ ద్వారా, నా ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి. దేవుడు మనకిచ్చిన బాధ్యతలు, మరి ప్రభువు వారి యొక్క జ్ఞానము చొప్పున, దేవుడు మనకిచ్చిన జ్ఞానము చొప్పున చాలామందికి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ ఆ యొక్క విజ్డమ్ ద్వారా నడిపించబడటం రాదు. ప్రియమైన వారులారా, మనకెంత తెలిసినప్పటికీ ఆ తెలిసిన వాటిని మనం జ్ఞానముగా దేవుని జ్ఞానము చేత మన కుటుంబాలు మనలను కట్టుకుంటూ మనం ఒక పరిశుద్ధమైన దేవాలయముగా మనలను మనము నిర్మించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చూడండి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనము. ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనుడు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. ఈ చివరి దినాలలో మరి పరిశుద్ధుల్ని ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లుగా వాడు తోకతో ఆకాశ నక్షత్రాల యొక్క సమూహాన్ని తోకతో పడేస్తున్నాడు. ఎంత ఈజీగా పడేస్తున్నాడో. ప్రియమైన వారులారా, ఆకాశ నక్షత్రాలు అనగా పరిశుద్ధులు. మరి ఈ చివరి దినాలలో దేవుడు మనకిచ్చిన స్తుతి వస్త్రము, ఉల్లాస వస్త్రము, ఆనంద వస్త్రము, ఆనంద తైలము, మన దేవుడు మన హృదయంలో పుట్టించిన జీవపు ఊట, రక్షణ వస్త్రాలు, వీటన్నిటినీ మనము దేవుడు మనకిచ్చాడు. ఇవన్నీ దుష్టుడి దగ్గర లేవు, అపవాది దగ్గర లేవు. వాని దగ్గర లేనివి మన దగ్గర ఉండాలని వాడు ఎంతగానో దేవుని బిడ్డల మీదకి ఏడంతల జ్ఞానంతో వాడు వస్తూ ఉన్నాడు. వాడి విజ్డమ్తో మనిషిని ఏ రకంగా బలహీనపరిచి ఈడ్చుకొని పోవాలని చూస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, మరి ఈ చివరి దినాలలో దేవుడు మనలను నవంబర్ 30వ తారీఖు వరకు ప్రభు మనలను తీసుకొని వస్తూ ఉన్నాడు. మరి దేవుడు మనల్ని వెలిగించాడు గనక వెలుగుతున్న మేము వెలుగుతున్నాంలే అని అనుకోకుండా, వెలుగుతున్న మనము పరసంబంధమైన ఆత్మశక్తిని పొందుకొని దేవుని వాక్యముతో మనం నిండుకొని దేవుని నూనెను పోసుకుంటూ ఒక మెలకువ కలిగిన ఆత్మ, దేవునితో ఒక సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఈ లోకంలో మనం జీవించినట్లయితే, ప్రియమైన వారలారా, బుద్ధిగల కన్యకలకి బుద్ధి లేని కన్యకలకున్న స్మాల్ వేరియేషన్. వాళ్ళల్లో సరుకు లేదు, సత్తా లేదు. బుద్ధి లేని కన్యకలు, వాళ్ళు కన్యకలే, వీళ్ళు కన్యకలే. వీళ్ళు ఎదురు చూస్తున్నారు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఎంత స్మాల్ వేరియేషన్ అండి. పెండ్లి కుమారుడు ఆలస్యంగా వచ్చాడు, తలుపు తట్టాడు. ఈ లోపల బుద్ధిగల 5 మంది కన్యకలు, వాళ్ళ దీపాలు చక్కగా వెలుగుతూ ఉన్నాయి. వాళ్ళతో వెంట నూనె బుడ్డిని తెచ్చుకున్నారు.
నిరీక్షణ కలిగిన ఒక జీవితం ఈ దుర్దినాల్లో, ఈ చెడ్డ దినాల్లో వరల్డ్ అంతా కరప్ట్ అయిపోతూ ఉంది. దేవుని ప్రేమ అనేకుల్లో చల్లారిపోతూ ఉంది. ఏదైతే డూప్లికేటో దాన్ని ఎక్కువగా నమ్ముతున్నారో, ఏదైతే ఒరిజినల్లో దాన్ని నమ్మట్లేదో, అనేకమైన దుర్బోధ, మరి అటువంటి నాసిరకమైన పరిచర్య మరి భూమి మీద నలుమూలల మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన వారులారా, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథము, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథము అది మనము చదువుతున్నట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుతున్నట్లయితే, దేవునిలో మనము నిలకడగా జీవించటానికి దేవుడు మనకెంతగానో తన సహాయాన్ని దేవుడు మనకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మొదటి పత్రిక, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము కింద భాగము నుండి, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపము విషయంలో ఒక్కసారి శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు, పూర్వము నోహవు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని, యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఏ విధముగా అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మరి నోహవుకు ఎలాగ సువార్త ప్రకటించబడిందో అలాగనే మనకు కూడా సువార్త ప్రకటించబడింది. నోహవు తన కుటుంబము, ఆ తరము వారిలో దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క మరి వాక్కు, దేవుని యొక్క ప్రణాళిక, చిత్తాన్ని వారు గ్రహించి దేవుణ్ణి నమ్మి మరి ఆ యొక్క ఓడలోనికి వారు ప్రవేశించి దేవుని యొక్క ఉగ్రత నుండి వారు కాపాడబడ్డారు, రక్షించబడ్డారు. ప్రియమైన వారులారా, సేమ్ వాళ్ళకి ప్రకటింపబడిన సువార్తే ఇప్పుడు మనకు కూడా ప్రకటించబడతా ఉంది. ఈ రక్షణ ఓడలోనికి దేవుడు నిన్ను, నన్ను, మనలను రమ్మని ఆయన మరి పిలుస్తూ ఉన్నాడు. దేవుడు పిలిచే పిలుపు అది పరిశుద్ధమైన పిలుపు. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన సహోదరులారా అని దేవుని యొక్క వాక్యము మనలను సంబోధిస్తూ ఉంది. ఇది పరలోక సంబంధమైన పిలుపు. ప్రియమైన వారులారా, దేవుడు మన కొరకు చేసిన ప్రాయశ్చిత్త బలి, దేవుడు మన కోసము కార్చిన పరిశుద్ధమైన రక్తము, మన పాప భారము, వాటన్నిటినీ ప్రభువారు మన నుండి విడిపించి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు మనకిచ్చి ఒక మంచి మనస్సాక్షితో ఈ లోకంలో బ్రతకటానికి దేవుడు తన కృప, శక్తి, బలము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, దేవుని యొక్క మహిమను మనం రిజంబుల్ చేయాలి, మనం రిఫ్లెక్ట్ చేయాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. మరి జీవపు వాసనగా, పరిమళ వాసన వ్యాపించేటట్టుగా, ఎవరి సర్టిఫికెట్ మనకు అక్కరలేదండి, ఎవరి యొక్క నోటీస్ మనకు అక్కరలేదండి, ఎవరినో బట్టో మన యొక్క అంచనాలు మార్చుకోవడం అవసరం లేదండి.
దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథము మన చేతిలో ఉన్నది. యెహోవా అయిన దేవుడు మార్పులేని వాడు గనుక మనం లయము కాలేదు. దేవుని యొక్క వాక్యం మన చేతిలో ఉంది. జీవవాక్యాన్ని చేతపట్టుకొని లోకంలో మనం జ్యోతులుగా వెలగాలని, ఉప్పుగా రుచిగా ఉండాలనే దేవుడు మనలను కోరుకుంటా ఉన్నాడు. ఆయన నీతిని, రాజ్యాన్ని మనము వెతికినప్పుడు వాటన్నిటినీ మన జీవితకాలం అంతటికి, మన జీవానికి కావలసిన వాటన్నిటిని ఆయన సమకూర్చే దేవుడుగా ఉన్నాడు. మనము ప్రతిరోజు ప్రతి గడియ శుద్ధీకరించుకుంటూ దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనకు అనుగ్రహించిన సేవకులకు, సంఘానికి మరి లోబడి అంటుకట్టబడి మనం ఫలించాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. ఈ చివరి దినాలలో ఆత్మ కలిగించే ఐక్యతను మనం కాపాడుకొని మరి దేవుడు మనకిచ్చిన కట్టడలు, విధులు, తన యొక్క పరిశుద్ధ మందిరములో జరుగుచున్న పరిశుద్ధమైన పరిచర్యలో మనము పాలుపంపులు చేసుకొని దేవుని యొక్క నాయకత్వానికి లోబడి, సేవకులకు లోబడి మనము మన రక్షణను మనం కొనసాగించుకున్నట్లయితే ఖచ్చితముగా దేవుడు మన కొరకు ఉంచిన స్వాస్యంలో దేవుడు మనకు పాలు దయచేస్తాడు. మన దుఃఖాన్ని ఆయన నాట్యముగా మార్చగలిగిన వాడు, మన నోటి నిండా ఆయన నవ్వును పుట్టించగలిగిన వాడుగా ఉన్నాడు. ప్రహర్షంతో దేవుడు మనలను నింపగలిగిన వాడుగా ఉన్నాడు. ప్రేమిన వారులారా, శ్రమను మనము శ్రమగా చూడక ఆ శ్రమలో దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రణాళిక, జీవిత పాఠాలు మనం నేర్చుకున్నట్లయితే ఆ శ్రమ వెంటనే మనలను విడిచిపోతుందండి. మనం ఆ పాఠం నేర్చుకున్న వెంటనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాము. మరి ఇలా దేవుని యొక్క దైవశాలలో మనం ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటూ ఆయనే మనకు బోధకుడు. మనం వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును, చూచే కనులను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ఈ వాక్యములను మంచి నేల మీద పడిన విత్తనముగా నూరంతలమైన భూఫలాన్ని దయచెనుగాక. దైవాశీస్సులు.